హలో ఫ్రెండ్స్. హాయ్. ఆ, ఈ వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది, తమ్నైల్లో టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే అసలు క్వాలిఫైయర్స్ మీరు ఒకవేళ 30th రిజల్ట్స్ వస్తున్నాయి. అక్టోబర్ 30 క్వాలిఫైయర్స్ది. మీరు పాస్ అవుతున్నారా పాస్ కావట్లేదా అలా తెలిసిపోతుంది. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటిది అన్నది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఏంటిదంటే నేను ఈ వీడియోని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే పాస్ అయిన వాళ్ళ కోసం, పాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి. సెకండ్ది ఫెయిల్ అయిన వాళ్ళు. ఫెయిల్ అయిన వాళ్ళు అసలు ఏం బాధపడకండి, ఇంకో ఆప్షన్ ఉంది మీకు, నేను చెప్తా ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. సో ఏం ఫీల్ కాకండి మీరు ఫెయిల్ అయిపోయినా అని. సో థర్డ్ ఏంటంటే నార్మల్గా నెక్స్ట్ క్వాలిఫైర్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, అంటే ఇప్పుడు మిస్ అయిపోయి జనవరి టర్మ్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి. ఫస్ట్ మనకి ఇప్పుడు క్వాలిఫైర్ ఎగ్జామ్ అక్టోబర్ 26కి అయిపోయింది. అక్టోబర్ 26కి అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అక్టోబర్ 30. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ మాట్లాడేది మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. లైక్ డైరెక్ట్ ఐఐటి మద్రాస్ వాళ్ళ లింకే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి దాన్ని. ఫస్ట్ ఏంటంటే మీకు రిజల్ట్స్ అక్టోబర్ 30న తెలుస్తాయి. అక్టోబర్ 30న ఎట్లా చూసుకోవాలి, మీ పోర్టల్లోకి వెళ్ళండి. మీ పోర్టల్లోకి వెళ్తే మీకు అక్కడ ఇప్పుడు క్వాలిఫైర్ మార్క్స్ అనిపిస్తున్నాయి కదా. అంటే మ్యాథ్స్ క్విజ్ 1లో ఏమంటారు, క్విజ్ 1 అంటున్నాం, గ్రేడెడ్ అసైన్మెంట్ 1లో ఎంత వచ్చినాయి, గ్రేడెడ్ అసైన్మెంట్ 2లో ఎంత వచ్చినాయి అని. దాని కిందనే మీరు క్వాలిఫైర్ అయినరా కాలేదని కింద చూపిస్తుంది. అండ్ పైన మీకు ఫుల్ పర్సంటేజ్ చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ క్వాలిఫైర్స్ పాస్ కావాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో 40 అబోవ్ ఉండాలి. అంటే 40% యాజ్ నేను ప్రీవియస్గా చెప్పినట్టే 40% అబోవ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా టోటల్ యావరేజ్ 50 అబోవ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మీకు 40, మ్యాథ్స్లో 40 అబోవ్ వచ్చింది. అండ్ నెక్స్ట్లో మ్యాథ్స్లో 40 అబోవ్, స్టాట్స్లో 40 అబోవ్, ఇంకేమున్నాయి, ఇంగ్లీష్లో 40 అబోవ్, కాంపిటీషనల్ థింకింగ్లో 40 అబోవ్ వచ్చినాయి. కానీ మీరు ఫుల్ సమ్ చేసి, అంటే యావరేజ్ తెలుసు కదా మీకు, ఆ ఫుల్ సమ్ చేసి బై 4 చేస్తే అది 50% అబోవ్ ఉండాలి. అది కామన్గా ఉంటుంది, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అన్నా కొంచెం ఇంగ్లీష్లో పక్క అందరికి 70 అబోవ్ వస్తాయి కాబట్టి. సో అంటే మ్యాక్సిమం ఈజీగానే ఉంది పేపర్. అంటే నేను పక్కన ఉన్నాడు, నా ఎగ్జామ్ హైత్నగర్ సెంటర్లో పడ్డది. మీరు ఎవరైనా పడితే కింద కామెంట్ చేయండి. సో కింద నా పక్కన పడ్డటువంటి పేపర్ చూసినాను, చాలా ఈజీగా ఉంది. సో మంచిగా వచ్చి ఉంటుంది, ఇంగ్లీష్ ఒక 70 అబోవ్ ఈజీగా వచ్చి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ చెప్పిన త్రీ కేటగిరీస్. ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, థర్డ్ నెక్స్ట్ క్వాలిఫైర్స్ రాయబోయే వాళ్ళు. ఫస్ట్ పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. పాస్ అయిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. అంటే పాస్ అయితే తెలుస్తుంది కదా మీకు, నెక్స్ట్ అక్టోబర్ 30 నాడు తెలుస్తుంది కదా, అలా వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్. మీరు ఒక స్టెప్ క్లియర్ చేసేసారు, ఫౌండేషన్. అంటే నెక్స్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోతారు. సో ఎంట్రీ లెవెల్ అయిపోయింది మీది. నెక్స్ట్ లెవెల్కి స్టేడియం చాలా ఉంది. మీకు 40% వచ్చినా 100% వచ్చిన క్వాలిఫైర్స్లో అది డజంట్ మ్యాటర్, బికాస్ మీరు పాస్ అయిపోయారు, క్వాలిఫై అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్. అక్టోబర్ 30 నాడు పక్క రిజల్ట్ చూసుకోండి. 12 o'clock వచ్చేది, 12 o'clock లేదంటే ఈవినింగ్ 5 o'clock అట్లా రిలీజ్ చేస్తారు. అంటే వీళ్ళు కొంచెం 12-5 అనేది ఇలా కొంచెం అట్లా పెట్టి ఉంటుంది. సో ఆ టైమ్స్లోనే రిలీజ్ చేస్తారు, చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాలంటే, మీరు 40% వచ్చింటే మీరు ఒకవేళ అది పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ పాస్ అని కనిపిస్తుంది కదా. పాస్ అని కనిపించినాక మీకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. దేనికి మీకు నెక్స్ట్ ఇవే సబ్జెక్ట్స్ మ్యాథ్స్ 1, స్టాట్స్ 1, కంప్యూటేషనల్ థింకింగ్, ఇంగ్లీష్. సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. సో మీరేం బాధపడకండి, ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు వీక్ 4 దాకా అయింది కదా, నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క చిన్నది ఉంది ఇక్కడ, మీకు నచ్చిన సబ్జెక్ట్స్ చూస్ చేసుకోలేరు ఇప్పుడు, ఎందుకంటే ఒక నిమిషం చెప్తా. ఆ, ఒకవేళ మీరు మీ మినిమం రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఒక 40% కంటే ఎబో మీ టోటల్ పర్సంటేజ్ 50 ఎబో ఉంటే 50 ఎబో ఉంటే మీరు 3 కోర్సెస్ తీసుకోవచ్చు. 50 బిలో టు 40%, 40 to 50 ఉంటే మీరు 2 కోర్సెస్ తీసుకోవచ్చు. 70 ఎబో ఉంటే 4 కోర్సులు తీసుకోవచ్చు. సో మీ పర్సంటేజ్ బస్ డిసైడ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ 70% ఎబో ఉంటే మీరు అన్ని కోర్సెస్ తీసుకోవచ్చు. 50 to 70 ఉంటే 3 కోర్సెస్, 50 కంటే తక్కువ ఉంటే
టూ కోర్సెస్ నో ప్రాబ్లం. టూ కోర్సెస్ తీసుకుంటేనే ఇంకా ఒక త్రీ టు టూ కోర్సెస్ తీసుకోండి. అన్ని కోర్సెస్ తీసుకోకండి. ఒకవేళ మీరు బీటెక్ అన్న డిగ్రీ అన్న వేరే ఏదైనా చేస్తుంటే 2 or 3 నేను రికమెండ్ చేస్తా. 2 or 3 దాంట్లో కూడా మ్యాథ్స్ స్టాట్స్ ఒకటి అస్సలు తీసుకోకండి. ఏం కాదు, మీరు ఫోర్ ఏమంటారు 3 years 4 yearsలో మంచిగా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు దీన్ని. సో మ్యాక్సిమం మీరు ఏం చేసుకుంటారంటే ఒక సెమ్కి ఒక 2 or 3 కోర్సెస్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను మ్యాథ్స్ ఇంగ్లీష్ తీసేసుకోండి. నెక్స్ట్ స్టాట్స్ కంప్యూటేషనల్ థింకింగ్ తీసేసుకోండి. లేదు నేను మంచిగా చేస్తా అంటే ఫస్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ స్టాట్స్ తీసేసుకోండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఫస్ట్ మీరు ఈ ఫౌండేషన్ మొత్తంలో ఈ ఫస్ట్ 4 కంప్లీట్ చేసినాకనే నెక్స్ట్ 4 తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ మీరు ఈ 4 కంప్లీట్ చేసినాక నెక్స్ట్ 4 తీసుకోవాలి. సో సారీ నెక్స్ట్ డిప్లొమా గురించి మాట్లాడుతున్నాను నేను. సారీ మీకు డిప్లొమా గురించి అవసరం లేదు ఇప్పుడు. ఫౌండేషన్లో మీరు ఫస్ట్ మ్యాథ్స్ సిటీ ఇవన్నీ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ 4 కంప్లీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మీరు 3 చేసేసుకోండి. నెక్స్ట్ స్టాట్స్, తర్వాత మళ్ళీ సిటీ తీసుకోండి, మళ్ళీ ఇంగ్లీష్ తీసుకోండి. ఇవి అయిపోతుంది. లాస్ట్కి ఒక మ్యాథ్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఈ ఫోర్ టర్మ్స్ని టూ టర్మ్స్ ఇక్కడ, టూ ఇక్కడ, టూ ఇక్కడ, టూ ఇక్కడ, మీరు ఒక 4 టర్మ్స్లో మీరు ఈ కంప్లీట్ చేసేయచ్చు. అంటే 1.5 yearలో మీరు ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్ సీటీ తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ స్టాట్స్ ఇంగ్లీష్ తీసుకోండి. పర్ఫెక్ట్గా అండి, పర్ఫెక్ట్గా. నెక్స్ట్ తర్వాత సేమ్ మ్యాథ్స్ టు పైథాన్ తీసుకోండి. ఇంగ్లీష్ స్టాట్స్ తీసుకోండి. స్టాట్స్ కొంచెం టఫ్ ఉంటుంది. ఫౌండేషన్ స్టాట్స్ 2 కొంచెం టఫ్ ఉంటుంది. స్టాట్స్ 1 ఈజీగా ఉంది కాబట్టి స్టాట్స్ 2 చాలా టఫ్ ఉంటుంది. అది చాలామంది క్లియర్ చేయలేక ఓన్లీ అదొక ఎగ్జామ్ రాయడానికి మిగిలిపోతారు. సో జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీది అయిపోయింది. ఇంకా మీరు అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మీ పోర్టల్లోనే వస్తుంది. మీ మెయిల్కి కూడా లింక్ పంపిస్తారు. అది చూసేసుకొని రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు అస్సలు బాధపడకండి. మీకు ఒక నిమిషం చెప్తా. రీఅటెంప్ట్ ఉంది. రీఅటెంప్ట్ ఓపెన్ సెట్ October 30. మీకు తెలుస్తుంది కదా ఎలా. మీకు అక్కడ పోర్టల్లోనే మీకు మన మెడికల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ సారీ మీకు లేదు కదా. సో అక్కడ ఒకటి సబ్మిట్ చేయమంటారు. మొత్తం మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ రీఅటెంప్ట్ అని కనిపిస్తుంది అక్కడ. సో మీకు నేను అప్డేట్ చేస్తాను. దాన్ని చూసి ఎక్కడైనా. సో అక్కడ రీఅటెంప్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసుకొని అప్లై చేసుకోండి ఫెయిల్ అయిన వాళ్ళు. సో నేను ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా అనలేను. ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఉంటారు. అది ఎక్కడనో చిన్న మిస్టేక్ వల్ల అట్లా ఉంటుంది. సో ఫెయిల్ అయిన వాళ్ళు కాకుండా మిస్ అయిన వాళ్ళు. సో మిస్ అయిన వాళ్ళు రీఅటెంప్ట్ ఓపెన్ సెట్ October 30. ఒక్క రోజులోనే క్లోజ్ అవుతుంది. జాగ్రత్త, తొందరగా చేసుకోండి. October 31st క్లోజ్ అయిపోతుంది. సో October 31 12 o'clockకి క్లోజ్ అవుతుంది. సో తొందరగా వేసేసుకోండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ దాని ఫీజు 1500 ఉంటుంది. అప్లికేషన్ ఫీ 1500. అంటే మీరు నెక్స్ట్ దానికోసం మీరు ఈ క్విజ్ గ్రేడెడ్ అసైన్మెంట్ 1 2 మళ్ళీ చేయని అవసరం లేదు. మీరు 30కి రిజిస్టర్ చేసుకుంటే మీ ఎగ్జామ్ డిసెంబర్ ఎప్పుడు ఉంటుంది. మీ రీఅటెంప్ట్ ఆఫ్ క్వాలిఫైర్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది. ఓకే, December 21st ఉంది. రీఅటెంప్ట్ December 21st ఉంది. December 21st ఉంది. ఎగ్జామ్ రిజల్ట్స్ 29th వస్తాయి. సో మీరు జాన్ టర్మ్ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. అంటే మళ్ళీ 3000 కట్టి అన్నీ చేయకుండా జస్ట్ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాటికి జస్ట్ ఇది హెల్ప్ అవుతుంది. అందుకనే మీ రీఅటెంప్ట్ చేసుకోండి. 1500 కట్టేసండి. అండ్ ST/SC వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది. ఒక నిమిషం. ST/SC వాళ్ళకి 750. ఒకవేళ మీకు ఇంకా PW కూడా ఉంటే 750. ST/SC అండ్ ఆల్సో PWD ఉంటే 375 రూపీస్ మాత్రమే. కానీ జనరల్ కేటగిరీ OBC వాళ్ళకి 1500 కట్టాలి. 1500 కట్టి అప్లై చేసుకోండి. బెస్ట్ ఆ 3000 కంటే. మళ్ళీ మీరు ఆ క్విజ్ మొత్తం అంటే ఆ గ్రేడెడ్ అసైన్మెంట్స్ అన్ని చేయని అవసరం లేదు. మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు దాంట్లో నుంచే చదువుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్ క్వాలిఫై ఎగ్జామ్స్ రాసేయచ్చు. పక్కా చెప్తున్నా, మీరు నెక్స్ట్ టైం అయితే పక్కా పాస్ అవుతారు. మీరు ఆ పట్టుదలతోనైనా పాస్ కావాలి. ఈసారి ఫెయిల్ అయిన వాళ్ళు కదా, మిస్ అయిన వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే అంతే. ఇంకా మీకు పాస్ అయిన వాళ్ళు రిజిస్టర్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు 4 టర్మ్స్లో కంప్లీట్ చేసుకోండి. మంచి CGPA వస్తుంది. అండ్ నెక్స్ట్ మిస్ అయిపోయిన వాళ్ళు
మిస్ అయిపోయిన వాళ్ళు ఏం కాదు, అస్సలు బాధపడకండి. రీ అటెంప్ట్ చేయండి. లేదు బ్రో ఇంకా నాకు ఓపిక లేదు అంటే వదిలేసేయండి, పర్లేదు. మీకు ఇంకా చాలా ఉన్నాయి. ఐఐఎం అని ఉంటుంది, దాంట్లో కూడా ఒక డిగ్రీ ఉంది. మీకు బిజినెస్ కావాలంటే దాంట్లో కూడా జాయిన్ కండి. అండ్ అస్సలు బాధపడకండి. నెక్స్ట్, పాస్ అయిన వాళ్ళు అయిపోయింది. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రీఅటెంప్ట్ చేసుకోండి. December 21st ఉంటుంది మీ రీఅటెంప్ట్. అండ్ రిజిస్ట్రేషన్ 30కి ఓపెన్ అవుతుంది, 31st క్లోజ్ అవుతుంది రీఅటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ జాన్ టర్మ్ వాళ్ళకి చూసుకోండి. నేను ఇంకా ఒక టూ త్రీ వీడియోస్ చేసిన దాని గురించి. క్వాలిఫైర్స్ ఫస్ట్ ఐఐటి మెడ్రాస్ ఏంటంటే తెలుసుకోండి ఫస్ట్. దాని తర్వాత అసలు ఎట్లా చదవాలి అని కూడా ఉంది. ఒక వీడియో ఉంటుంది నాది. ఏమంటారు, నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అక్కడ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మొత్తానికి ఒక 7 to 8 వీడియోస్ చేసి ఉంటాను నేను. మొత్తం ఈ 7 వీడియోస్ చేసి ఉంటాను నేను ఈ ఐఐటి మద్రాస్ గురించి ఇప్పటి వరకు. సో వెళ్ళి చూడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అది మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఇంకోటి, అండ్ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను అది. ఈ వీడియో మొత్తం చూసి ఉంటే కింద హాయ్ అని కమెంట్ చేయండి, నాకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కువ ఎక్కువ రావట్లేవు హాయ్స్, బట్ వ్యూస్ వస్తున్నాయి కానీ హాయ్స్ రావట్లేవు. సో చూడండి, హాయ్ అని మంచి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ హెల్ప్ అయితే.